శభాష్. ఏ దేశంలో లేనిది మనలో చూపించుకున్నాం. వారెవ్వ, అది కదా మన భారతీయుల లెక్క. అవునా? సంబరాలు, పండుగలు, కేక్ కటింగులు చేసుకోవడాలు, అబ్బా 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 అబ్బా, ఏం చెప్తిరి. భారతదేశం బిడ్డల్ని పోగొట్టుకున్నాం. నేల కొరిగిపోయారు. కళ్ళు కనిపిస్తాను లేవు. ఎంతమంది తల్లులు, ఎంతమంది తాలిబొట్లు తెగిపోయాయి, ఎంతమంది తల్లి కడుపులు కాలిపోయినాయి, ఎంతమంది కూతుర్లు తండ్రులకు దూరం అయిపోయారు, ఎంతమంది మగపిల్లలు ఆడపిల్లలు తన తండ్రుల్ని, అన్నల్ని, బిడ్డల్ని ప్రతి ఒక్కరిని పోగొట్టుకొని శోక సముద్రంలో ఏడుస్తుందే. ఏం చేస్తున్నారు మీరు? ఒసే కళ్యాణి, ఇలాంటి వాళ్ళక నువ్వు కొద్దిగా సపోర్ట్ ఇచ్చినట్టున్నావు. అవునా? ఇదేనా మీకు నేర్పిన వృత్తి? మీ తల్లిదండ్రులు నేర్పించిన సంస్కారం, మీ రాజ్యాంగం నేర్పించిన సంస్కారం, మీ నాయకులు నేర్పించిన సంస్కారం. కేరళలో వాళ్ళ ప్రభుత్వం ఎంత తొందరగా స్పందించి 24 గంటలు గడవక ముందే వాళ్ళు ఇంతమంది చనిపోయారని చూపించారు. అదే మన ముగ్గురు అన్నదమ్ములు ఉన్నారే, ముగ్గురు, వాళ్ళని ఎప్పుడండి బయటికి పెట్టింది? ఎప్పుడు? ఈరోజు కదా? ఈరోజేనా? దాని గురించి పట్టించుకోరే, దాని గురించి అడగరే. మన నాయకులు ఓడిపోవాలి, మన నాయకులు గెలవాలి, గెలిచిన వాళ్ళు గెలవచ్చు, ఓడిన వాళ్ళు ఓడవచ్చు అని జైలు కొడదాం, జెండాలు పట్టుకుందాం, కేకులు కట్ చేసుకుందాం, హ్యాపీలు చేసుకుందాం. ఇదేనా? అదే మన ఇంట్లో జరిగితే, మన కడుపే కాలితే, మన తాలి బొట్లే పోతే ఇలాగే ఉంటుందా అని మిమ్మల్ని అడుగుతున్నా నేను. ఇదేనా? అదే మా కువైట్లో టీవీఎస్ కార్గో చైర్మన్ గారు పండగకి ఒక ఈవెంట్ పెట్టుకున్నాడు. కానీ ఆ గొప్ప మహానుభావుడు ఇంతమంది చనిపోయారని తను పోస్ట్పోన్ చేసుకున్నాడు. కొన్ని వేల దినార్లో ఉంటాయి తను చేసుకున్న ప్రోగ్రాం. మీరు ఏం చేశారు ఈరోజు? ఇదేనా? చెప్పండి. ఉన్నమాట అంటే ఉలికెక్కువే చెప్పరు. ఒక్కటన్నా చూసానా? వెళ్ళి నేను ఒక్కరికి సపోర్టింగ్ ఉన్నాను, వాళ్ళ ఐడియాలకు పోయి చూశాను నేను. ఒక్క వీడియో ఉందా వాళ్ళ గురించి? మనది కాదు కదా, మన ఊరు కాదు కదా, ఎక్కడో కేరళలో జరిగింది. అవునా? మన తెలుగు వాళ్ళు కాదు, మన బిడ్డలు కాదు, మన అన్నదమ్ములు కాదు, మన మొగుళ్ళు కాదు. ఇదేనా? చెప్పండి సార్, చెప్పండి అక్కలు. ఎంతవరకు న్యాయం అండి? ఎంతవరకు న్యాయం? అదేదో ఒక వాళ్ళకి దహన సంస్కారం కూడా కాలేదే, నివాళులు అర్పిస్తున్నారు తీసుకెళ్ళిపోయి. అది కూడా కాకముందు మన జేజేలు, మన పలకరింపులు, మన కేక్ కటింగ్లు, బర్త్డేలు, శార్దనాలు,
మంచిగా అనిపించలేదండి. అదే మన ఇంట్లో అయితే ఇలాగే ఉంటామా చెప్పరు? ఇన్ని రోజులు గొడవలు పడ్డారే, పోట్లాడినారే, కొద్ది రోజులు ఆగకపోయారా? వాళ్ళని తీసుకెళ్ళి సమాధిలో పెట్టి కొద్ది మనశ్శాంతి అయినాక చేసుకోకపోయినరా సంబరాలు? చెప్పి కూడా వేస్టే. ఇట్లా వదిలేస్తారు. మీ సంస్కారానికి ఒక నమస్కారం. భారతమాత కూడా ఈరోజు కన్నీరు పెడుతుంది, ఇలాంటి వాళ్ళ మన భారతదేశంలో ఉన్నారు అని. ఓకే అమ్మ భారతమాత చూడు, అది మన భారత మాత కూడా కన్నీరు పెట్టుకుంటుంది. కానీ మన కంట్లో కన్నీరు రాదు, సంతోషాలు కనపడుతున్నాయి. ఓకే బాయ్, చేసుకోండి ఎంజాయ్లు. ఓకే ఉంటా మరి.